ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై మాత, జై భవాని. మనమైతే ఇప్పుడు వచ్చేసి మహారాజా ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ దగ్గరికి వచ్చినాము. సో డాన్సింగ్ కళాకార్ దగ్గర ఉన్న ఇది దగ్గర అదే ఇంకా డాన్సింగ్ కళాకార్దే. ఎంటర్ కాగానే మనకైతే టోటల్ మాతా విగ్రహాలు అయితే కనబడతాయి. స్టార్టింగ్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ కాగానే కింద అయితే చూసుకోవచ్చు సింహం పైన మనకి మాతా విగ్రహం మాత అయితే ఉంటారు. సో చూసుకోవచ్చు. టోటల్ మాత చేతిలో కూడా ఆయుధాలు అయితే ఉన్నాయి, అస్త్రాలు. ఇక్కడ ఇంకో మాత విగ్రహం, ఇది గ్రీన్ కలర్ శారీ, బొట్టు కూడా హైలైట్ ఉంది. కింద అయితే సింహం అయితే ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు మనకి కింద మొత్తం ఎట్లా అంటే గడ్డి అట్లా ఉన్నట్టుగా అయితే పెట్టినారు. అండ్ చూసుకోవచ్చు ఆభరణాలు అండ్ చేతిలో అస్త్రాలు కూడా. అండ్ ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం, అక్కడైతే ఎల్లో కలర్ శారీ మాతకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ శారీ విత్ పింక్ బార్డర్. అండ్ చూసుకోవచ్చు మాతా విగ్రహం కూడా ఎంత మంచి డీటెయిలింగ్ అయితే ఇచ్చినారు. చూసుకోవచ్చు ఇక్కడ రుద్రాక్ష అండ్ ఇక్కడ సింహం మనకి. అండ్ చూసుకోవచ్చు చేతుల అస్త్రాలు కానీ మొత్తం అయితే హైలైట్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకో మాతా విగ్రహం చూసుకోవచ్చు, మొత్తం చెంకి కొడుతుంది మాతా విగ్రహం. విత్ రెడ్ కలర్ శాలీ, రెడ్ కలర్ అండ్ గోల్డ్ డీటెయిలింగ్, టోటల్ హైలైట్ డిజైన్తో అయితే ఇచ్చినారు. రెడ్ కలర్ శారీ మీద గోల్డ్ మొత్తం డిజైన్ అయితే ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు ఆనా సో చూసుకోవచ్చు టోటల్ ముక్కు పుడక పెట్టంగానే మొత్తం అందమైతే వచ్చింది మాతకి. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి విఘ్నేశ్వరుడు పైన అయితే ఉంటారు విత్ రెడ్ కలర్ సర్కిల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ పికాక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మాత సరస్వతి మాత టైప్లో అయితే వీణ కూడా అయితే పట్టుకొని అయితే ఉంటారు. అండ్ చూసుకోవచ్చు హైలైట్ ఉంది ఈ మాత విగ్రహం, చాలా నచ్చింది నాకు నిజంగా. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, మస్తు పికాక్ ఫెదర్స్ అయితే వచ్చినాయి, అంటే పికాక్ ఏదైతే ఉంటుందో అట్లయితే వచ్చింది బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ మనకి కింద సింహం అయితే వస్తుంది అనమాట, కింద కమలం మీద కూర్చో అయితే ఉంటారు. సో ఇది చూసుకోవచ్చు టోటల్గా హైలైట్ అయితే ఉంది. అండ్ కిరీటం దగ్గర కూడా చూసుకోవచ్చు పికాక్స్, హంసలు. అండ్ చూసుకోవచ్చు గోల్డ్ మొత్తం. అండ్ ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు తెల్లగా ఉంది మొత్తం, అంటే పాలరాతి ఆ టైప్లో చేసారు, మొత్తం వైట్ కలర్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆరెంజ్ కలర్ శారీ, లైట్ ఆరెంజ్ రెడ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఖడ్గానికి కూడా అయితే చెంకి కొడుతుంది అమ్మవారి విగ్రహానికి. సో త్రిశూలం అయితే హైలైట్ అంత ఉంది నిజంగా, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ కింద సింహం, టోటల్ మాత కూడా అయితే హైలైట్ ఉన్నాయి, చూసుకోవచ్చు చక్రం. అండ్ ఇక్కడ ఇంకో మాతా విగ్రహం, ఇది కూడా హైలైట్ ఉంది. 6 feet మాతా విగ్రహం అనమాట. ఇది 6 to 7 ఉంటుంది. 8.5 అన్నా, నేనే తల మధ్య మెడ వరకు వస్తున్నా అన్న. 8.5 అంటే ఇది నేనే 6 అన్న. 5.11 దేవుడా పంచి కొట్టేసినారు నాకు. సో చూసుకోవచ్చు ఇది 8.5 అంటున్నారు. చూసుకోవచ్చు మాతా విగ్రహం టోటల్గా రెడ్ శారీ అండ్ గోల్డ్ డీటెయిలింగ్. అండ్ ఇక్కడ చిన్న మాతా విగ్రహాలు కూడా అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంకో మాతా విగ్రహము, చిన్న విగ్రహం. దీనికైతే ఇది వచ్చేసి డైరెక్ట్ పంచవర్త్, ఇక్కడ దీని ఏమంటారు శారీ, డైరెక్ట్ శారీ ఇది. అండ్ ఇక్కడ కట్టారు స్పెషల్గా కుందన్ వర్క్స్ అన్నిటితో.
ఇదైతే నాకు తెలిసి అంత ఉండదు. ఇంకా నెక్స్ట్ మిగిలిన వాటి దగ్గర కూడా అయితే పోదాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పైన కృష్ణుడు పైన ఉండి మొత్తం ఇక్కడైతే హైలైట్ నాగపాముల మీద నాట్యం చేస్తుండు కృష్ణుడు. అండ్ ఇక్కడైతే అమ్మవారు అయితే వస్తారు. అండ్ నాకు ఒకటైతే అనిపిస్తుంది, అదైతే ఆడ అన్నట్టుగా అయితే అంత ఫీట్లు అయితే ఉండదు. బికాస్ నేనే మెడ వరకు వెళ్ళిపోతున్నా, అంటే ఒక 6-7 ఫీట్ ఉంటే ఒక అర్థం ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మాతా విగ్రహం, ఇది కూడా టోటల్ హైలైట్ అయితే ఉంది. ఈ మాతా విగ్రహం కూడా అన్నిట్లో కన్నా ఇది హైలైట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు పైన పగడి అండ్ టోటల్ మాతా విగ్రహం వచ్చేసి బోరాన్ అయితే ఉంది. పక్కన నాగపాములు వాటితో అయితే వచ్చింది. టోటల్ ఇక్కడ కూడా నాగపాములు అయితే ఉన్నాయి సీట్ దగ్గర కూడా. అక్కడ మొత్తం అంటే కూర్చున్న సింహాసనం దగ్గర కూడా అయితే అవి అయితే ఉన్నాయి మొత్తం నాగపాములు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్లూ కలర్ పక్కన దుండు. అండ్ చూసుకోవచ్చు ఒరిజినల్ శారీ అయితే కాదు ఇక్కడ, ఇదైతే ఒరిజినల్ శారీ అయితే రాదు, కానీ పైన పగడి అయితే వస్తుంది ఒరిజినల్. అండ్ ఇక్కడైతే త్రిశూలం. అండ్ చూసుకోవచ్చు మాతా విగ్రహాలు ఇవి. అండ్ ఇంకా వస్తాయో తయారవుతున్నాయో వెళ్ళిపోయినాయో ఏందో కూడా తెలియదు నాకు. అండ్ ఇక్కడ ఇంకా చిన్న మాతా విగ్రహం చూసుకోవచ్చు. సో ఫస్ట్ మాతా విగ్రహం ఇదే అనమాట, ఇక్కడ ఎంటర్ కాగానే మనకు ఉండేది. అండ్ ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై మాతాజీ, జై భవాని.